విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దటంతో పాటు మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ నిర్ణయాన్ని కొందరు పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తుంటే 13 జిల్లాలకు 12 ఎయిర్పోర్టులు సాధ్యమయ్యే పనేనా అని మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఏపీలో బ్రిటిష్ కాలం నుంచే రన్వేలు ఉండటంతో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం పెద్ద కష్టతరం కాదంటున్నారు పారిశ్రామికవేత్తలు. ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కావలసిన భూములు, వాతావరణం, ఇన్ఫ్రా వంటి వసతులు కూడా పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో రాజధానులు మాత్రమే అభివృద్ధి చెందాయని, ఏపీలో మాత్రం ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్న ఏపీ సర్కార్కు ఎయిర్పోర్ట్ల నిర్మాణం కలిసొచ్చే అంశమే అంటున్నారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లుగా తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించగా, పుట్టపర్తి, రాజమండ్రిలో ఉన్న ఎయిర్పోర్ట్లతో పాటు కడపలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ను విస్తరించనున్నట్లు తెలిపింది. అలాగే కర్నూలు, కావలి, కుప్పం, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడలో ఉన్న చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎయిర్పోర్ట్ల విస్తరణ రియాలిటీ రంగానికి కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రెడాయ్ ప్రతినిధులు. విమానాశ్రయాల ఏర్పాటుతో రియాలిటీ రంగం మరింత పుంజుకునే అవకాశం ఉందని, అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు దోహదపడతాయంటున్నారు. విజయవాడలో విమాన ఇంధనం ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కొనుగోలు చేసే విమాన ఇంధనంపై కేవలం 1% మాత్రమే పన్ను వసూలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీనివల్ల విమానాల రాకపోకలు పెరగటం, రియల్ భూమ్ రావటం, ఉపాధి అవకాశాలు, విదేశీ కంపెనీల ఇన్వెస్ట్మెంట్లకు ప్రోత్సాహకరంగా ఉంటాయనేది ఏపీ సర్కార్ ఆలోచన. ఎయిర్పోర్ట్ల నిర్మాణం పెద్ద కష్టతరమేమీ కాదని, బ్రిటిష్ కాలం నుంచే రన్వేలు ఉన్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేస్తే చాలని పారిశ్రామికవేత్తలు సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎయిర్పోర్ట్ల బృహత్తర కార్యక్రమం ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. న్యూస్ ఆన్లైన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.